బిగ్ బాస్ సీజన్ 8 సో ప్రజెంట్ 13th వీక్ అయితే నడుస్తుంది. అదేవిధంగా ఈ వీక్లో దాదాపుగా 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్లోకి వచ్చారు. సో అత్యధిక నామినేషన్స్ పడ్డ వీక్ అంటే 13th వీకే. అదేవిధంగా ఈ 13th వీక్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. అది ఏమిటి అంటే దాదాపుగా ఇక చివరి వారంగా చెప్పవచ్చు. ఇక నుంచి ఎటువంటి నామినేషన్స్ ఉండవు, ఎలిమినేషన్స్ ఉండవు, డైరెక్ట్గా ఇంటికి పోవటాలే. సో కంటెస్టెంట్స్ ఇంకో కంటెస్టెంట్స్ని నామినేట్ చేసే ఈ యొక్క లాస్ట్ వీక్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వీక్ నుంచి నామినేషన్స్ ఉండవు. సో ఇప్పుడు ఆడే టాప్ 5 వాళ్ళే నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వివిధ టాస్క్లు అయితే నడుస్తూ ఉంటాయి. ఆ టాస్క్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళు టాప్ 5కి వెళ్తారు, మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇక చెప్పాల్సి వస్తే మెయిన్గా ఈరోజు మ్యాటర్ వచ్చేసి ఓటింగ్ పరంగా చూసుకుంటే శనివారం ఎపిసోడ్ ఈరోజు ఆల్రెడీ షూట్ చేయబోతున్నారు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమిటంటే దాదాపుగా నిఖిల్ టాప్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో గౌతమ్, థర్డ్ పొజిషన్ నబీల్, ఫోర్త్ పొజిషన్లో ప్రేరణ, ఇంకా వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి మనకు విష్ణుప్రియ ఉంది, అలాగే అవినాష్, టేస్టీ తేజ, ఇంకా పృథ్వీ. సో మనము ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండాల్సి వస్తే 100% టేస్టీ తేజ, అలాగే అవినాష్, పృథ్వీ. సో ఈ ముగ్గురు హెవీగా డేంజర్ జోన్లో ఉన్నారు. సో డేంజర్ అంటే మామూలు డేంజర్ కాదు, హై వోల్టేజ్ డేంజర్. సో ఇక్కడ మనకు ఎందుకు మనం 3 నేమ్స్ చెప్తున్నాము, విష్ణుప్రియ ఉంది కదా 4 నేమ్స్ చెప్పొచ్చు. కానీ విష్ణుప్రియకు కొంచెం పోయిన ఎపిసోడ్లో దాదాపుగా ఆమె కొంచెం ప్లస్ పాయింట్స్ అయ్యే విధంగా పాజిటివ్గా రన్ అయింది. అదేవిధంగా శ్రీముఖి కూడా కొన్ని హింట్స్ ఇచ్చింది రవిలాగానే. సో అర్థం చేసుకున్నట్టుంది, అందుకే గేమ్ని చక్కదిద్దుకుంది. సో మొత్తానికైతే ఈ వారంలో దాదాపుగా ముగ్గురు ఖచ్చితంగా పృథ్వీ, అవినాష్, ఇంకా టేస్టీ తేజ. సో ఈ ముగ్గురులోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు పృథ్వీ చెప్తున్నాం, పృథ్వీ స్ట్రాంగ్ కంటెంటెంటే కదా అనుకోవచ్చు, కానీ స్ట్రాంగ్ కంటెస్టెంటే కానీ ఎందుకంటే అక్కడ బరిలో ఉంది నిఖిల్. సో ఇన్ని రోజులు నిఖిల్ నామినేషన్ లేడు కాబట్టి పృథ్వీకి ఆటలు సాగాయి. సో నిఖిలే రంగంలోకి దిగాడంటే ఆయన ఓటింగ్ ర్యాంకింగ్ ఆయనకే పడుతుంది. సో నిఖిల్ ఓట్స్ దాదాపుగా ఇన్ని రోజులు కాపాడాయంటే పృథ్వీని. ఇదే ఈ సీక్రెట్ వల్లే పృథ్వీ హౌస్లో ఉన్నాడు. నిఖిల్ యొక్క గేమ్ నచ్చో ఇంకోటే కాదు, నిఖిల్కి దాదాపుగా పృథ్వీ సపోర్ట్ చేస్తున్నాడు, ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది. సో నిఖిల్ ఫ్యాన్స్ అయితే పృథ్వీని ఎన్ని రోజులు హౌస్లో ఉండనిచ్చారు కాబట్టి పృథ్వీ కంటిన్యూ అవుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రజెంట్ ఈ సీజన్లో మనకు నిఖిల్ ఓట్స్ పృథ్వీకి చాలా పడ్డాయి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయం గురించి. సో పృథ్వీకి ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నారు. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి నిఖిల్ ఓట్స్ నిఖిల్ పడతాయి, పృథ్వీ ఓట్స్ పృథ్వీకి పడతాయి. సో ఈ విధంగా ఆలోచిస్తే ఖచ్చితంగా పృథ్వీ డేంజర్ అని చెప్పొచ్చు. అవినాష్ అంటావా, ఆయనకు టికెట్ ఫైనల్ టాస్క్ నుంచి టికెట్ ఫైనల్ సాధించాడు, అయినప్పటికీ కూడా డేంజర్ జోన్ ఉన్నాడు. ఈ డేంజర్ జోన్ దాదాపుగా ఇక్కడ ఎలిమినేషన్ అయితేనే మాత్రం టికెట్ ఫైనల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎలిమినేట్ అయినట్టే. సో నెక్స్ట్ వచ్చేసి టేస్టీ తేజ ఈ మధ్య గేమ్ బాగా ఆడుతున్నాడు, కానీ ఆడిన విధానం బాగున్నప్పటికీ తన అదృష్టం కలిసి రావలేదు. సో కొన్ని టాస్కుల్లో విన్ అయ్యలేక ఓడిపోతున్నాడు, నిరుత్సాహపడుతున్నాడు. సో కొన్ని విధాలుగా గేమ్ సరిగా కనరాంచలేదు. సో ఇంకా మొన్న జరిగిన ప్రేరణతో కొన్ని మనకు తెలుసు కదా దోశది, ఆ టాస్క్ కాదు, హౌస్లో ఉండే ఒక చిన్ని ఇన్సిడెంట్ని తను సాగదీసి గొడవ పెద్ద చేశాడు. సో మామూలు దోశ, ప్లెయిన్ దోశ, ఏదో కంటెస్టెంట్స్ కొంచెం గొడవ అయింది. సో అందులో టేస్టీ తేజ చాలా ఓవర్ చేశాడు. సో అదొకటి. సో ఇలా చిల్లి రీజన్స్ చూసుకుంటే చాలా వరకు అయితే ఆ రోజు పేరెంతా గొడవడం చాలా రాంగ్ అనిపించింది నాకైతే. సో అదేవిధంగా ఓటింగ్స్ తగ్గుతున్నాయి, దాదాపుగా ప్రేరణకి అయితే హై లెవెల్ ఉంది. సో అలాంటి వాళ్ళతో గొడవ పడడం వల్ల తేజ ఓటింగ్ తగ్గిపోయింది. ఇంకా అవినాష్ గురించి చెప్పాలంటే అవినాష్ చెప్పేసాం కదా, అవినాష్కి ఆల్మోస్ట్ డేంజర్లో ఉన్నాడు. ఇంకా విష్ణుప్రీత అయిపోయింది, నెక్స్ట్ పృథ్వీ అయిపోయాడు, ఇంకా ఏముంది. సో మొత్తానికి అయితే ఫైనల్గా ఈ వారం ఖచ్చితంగా ఇదే ఈ నలుగురిలో ముగ్గురు మాత్రం హై వోల్టేజ్ డేంజర్లో ఉన్నారు, పృథ్వీ, అవినాష్, టేస్టీ తేజ. సో ఇంకా మెయిన్ ఎపిసోడ్కి సంబంధించి మాట్లాడాలంటే ఒక అతనికి మాత్రం ఈ వారం ఫుల్ వార్నింగ్ ఉండబోతుంది. అతను ఎవరో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో కామెంట్ బాక్స్లో కామెంట్ బాగా చేయండి, ఎందుకంటే నాకు సార్ మాత్రం ఈసారి ఫుల్ ఫైర్లో ఉండబోతున్నారు. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఎటువంటి ఎపిసోడ్స్ కూడా ఉండవు, ఆ రేంజ్లో పీక్స్కి అయితే ఉంటుందంట ఎపిసోడ్. సో అదేవిధంగా రీసెంట్ టైంలో దాదాపు అయితే బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి దాదాపుగా నాగార్జున గారు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో ఈవినింగ్లో ప్రోమోలో వచ్చేస్తుంది త్వరలో. సో ఆ ప్రోమో బట్టి మనకు అర్థమవుతుంది ఎవరిని వార్నింగ్ ఇస్తున్నాడా నాగార్జున గారు అని తెలిసిపోతుంది. అదేవిధంగా ఇంకా టాప్ 5కి అయితే పక్కాగా నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, ఇంకా ఈ 4 మెంబర్స్ అయితే కంటిన్యూ అవుతుంటారు.
సో ఒక కంటెస్టెంట్ ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓట్స్ వేయట్లేదా? ఖచ్చితంగా ఓట్స్ వేయండి. మీరు వేసే ప్రతి ఒక్క ఓటు మీ ఫేవరెట్ ఆటగాన్ని ఆడనీయడానికి హౌస్లో ఉపయోగపడుతుంది. అలా అని చెప్పి మీరు ఇంట్లో కూర్చుని ఓటు వేయకుంటే అదే మీరు చేసిన తప్పు అవుతుంది. సో ఖచ్చితంగా అయితే ఈరోజు కంపల్సరీ మీరు ఓట్స్ వేయాలంటే ఓట్స్ వేయండి. ఇంకా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, సో పక్కా ఓట్స్ వేయండి. అదేవిధంగా బిగ్ బాస్ సీజన్కి సంబంధించి అన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తున్నాయి. జెన్యూన్గా అనిపిస్తేనే లైక్ చేయండి, లేకపోతే లైక్ చేయొద్దు. సో BB8కి సంబంధించి మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నిఖిల్, గౌతమ్, ప్రేరణ, ఇంకా నా బిల్, సో వీళ్ళది టాప్ 4లో ఉంటారు. సో టాప్ 5 కూడా ఎవరు ఉంటారనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సరే ఇంకా మీ ఓట్స్ వేయకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా డిస్టిన్ ప్లస్ హాట్స్టార్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్స్ వేయండి. సో వేడికి రాని వాళ్ళు కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఎవరు ఎలిమెంట్ అవుతారో డబుల్ ఎలిమినేషన్ వాళ్ళ పేరు కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి.